హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వెలుగు దినపత్రిక చూసినట్టయితే త్వరలో గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, నిన్న సాయంత్రం మనకు టీఎస్పిఎస్సి వెబ్సైట్లో మాత్రము మనకు గ్రూప్ 4కి సంబంధించిన ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. చూడండి, జనరల్ అభ్యర్థులకు 1:3, అదేవిధంగా పీడబ్ల్యూ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో లిస్టు జాబితాను వెబ్సైట్లో పెడతామని టీఎస్పిఎస్సి ప్రకటన. సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలని అభ్యర్థులకు సూచన. చూడండి, మనం గ్రూప్ 4 అయితే ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది టీఎస్పిఎస్సి. అయితే ఎవరైతే జనరల్ ర్యాంక్ లిస్ట్లో ఉన్నారో వారందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది త్వరలో మేము నిర్వహిస్తామని అయితే మనకు నిన్న టీఎస్పిఎస్సి వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. అయితే జనరల్ అభ్యర్థులకు అయితే 1:3లో పిలవడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. అదేవిధంగా పీడబ్ల్యూ అభ్యర్థులకైతే 1:5 నిష్పత్తిలో వీళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే మీరు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క సర్టిఫికేట్లను అన్నింటినీ కూడా మీరైతే మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన రోజు మాత్రమే మన సర్టిఫికేట్లను తీసుకెళ్ళి చూపించాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఏదైనా సర్టిఫికేట్ లేకుంటే వాళ్ళు తర్వాత మళ్ళీ పిలుస్తారులే, అప్పుడు చూపించవచ్చులే అని అనుకోకండి. ఎందుకంటే ఒక్కసారి మనకు వెరిఫికేషన్ పిలిచిన తర్వాత మన దగ్గర ఏదైతే సర్టిఫికేట్ లేకుంటే రిజెక్ట్ చేస్తామని అయితే స్పష్టంగా అయితే దీంట్లో ప్రకటించడం జరిగింది. కాబట్టి మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా 1 to 7th వరకు మీ యొక్క స్టడీ కండక్ట్స్, అదేవిధంగా మీ యొక్క మార్క్స్ మెమోను, అదేవిధంగా మీ యొక్క నాన్ క్రిమినల్ సర్టిఫికేట్. అయితే చాలామంది అభ్యర్థులు పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు మాత్రం నాన్ క్రిమినల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. కానీ మిగతా గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1 ఇలాంటి జాబ్లకు ప్రిపేర్ అయిన వారైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఇంతవరకు తీయలేరు. కాబట్టి మీరు ప్రస్తుతం ఇయర్ అంటే ఈ ఇయర్కి సంబంధించిన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీయండి. ఎప్పుడో గతంలో 2020లో, 2022లో, 2023లో తీసిన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ మాత్రం పనికిరాదు. ఈ సంవత్సరం అంటే ఫ్రెష్ది అంటే ఒక 5 months 6 months బ్యాక్ లేదా ఈ మధ్య కాలంలో తీసినా ఏం కాదు. ఒకవేళ మీరు ఇంతవరకు కూడా ఎవరైనా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీయని వాళ్ళు ఉన్నట్టయితే మీ యొక్క నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ని తీసుకోండి. ఇప్పుడు ఎందుకంటే మన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఎక్కడ తీయాలంటే మన ఎంఆర్ఓ ఆఫీసు, మన నియరెస్ట్ మండల్లో మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది తీయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. అది ఎందుకంటే మన దగ్గర ఎవరికైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ లేకుంటే మనమైతే మెరిట్లో ఓపెన్లో సెలెక్ట్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం బీసీలో కానీ బీసీ కేటగిరీ వర్తించాలంటే మనకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. కాబట్టి మీరు ఈ మధ్య కాలంలో రీసెంట్గా తీసిన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అంటే సరిపోతుంది. అదేవిధంగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న క్యాస్ట్ అయితే సరిపోతుంది. 2014 ముందు ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మళ్ళీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి అయితే తీసుకోండి. ఎందుకంటే మనకు మండలాలు అనేది డివైడ్ కావడం జరిగింది, అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ కూడా మనకు డివైడ్ కావడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైతే పాతది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు కూడా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకోండి. అదేవిధంగా 1 to 7th వరకు మీ యొక్క స్టడీ కండక్ట్స్ అన్నింటినీ కూడా ఒకవేళ లేకున్నట్టయితే మీరు మరొకసారి మీరు స్కూల్లోకి వెళ్ళి 1 to 7th వరకు స్టడీ కండక్ట్ను కూడా అన్నింటినీ కూడా మీరు మీ దగ్గర అయితే భద్రపరచుకోండి. ఎందుకంటే మనకు సమయం ఎప్పుడు ఇస్తాడో తెలియదు. కాబట్టి ఆ డేట్స్ ప్రకటించగానే మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జిల్లాలో చేయాలా, స్టేట్లో చేయాలా అనేది మళ్ళీ టీఎస్పిఎస్సి వాళ్ళైతే మళ్ళీ ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు చాలామంది 22,000 23,000 మందిని దగ్గర పిలవాల్సి వస్తుంది. కాబట్టి స్టేట్లో చేస్తాడా లేకపోతే ఎవరి డిస్టిక్లో వాళ్ళకు మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి పిలుస్తాడా అనేది మనకి ఇంకా తెలియదు. కాబట్టి అతి త్వరలో అది కూడా ప్రెస్ నోట్ ద్వారా వాళ్ళైతే మన టీఎస్పిఎస్సి వాళ్ళైతే ప్రకటించడం జరుగుతుంది. ఇది ఈరోజు గ్రూప్ 4 మెరిట్ లిస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులకు సంబంధించింది. మీ యొక్క సర్టిఫికేట్లన్నీ కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి. మీ ఆధార్ కార్డుతో పాటు మీ ఫొటోస్ అన్నీ ప్రతి ఒక్కటి అండి మీ దగ్గర అయితే సర్టిఫికేట్లకు సంబంధించి అయితే మీ దగ్గర అయితే ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ మనకు 5 రోజులు 10 రోజుల టైం ఇస్తాడు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ విధంగా ఒకసారి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి మనం ముందుగానే ప్రీ ప్లాన్డ్గా అన్ని సర్టిఫికేట్లు తీసుకుని ఉన్నట్టయితే మనకు బాగుంటుంది. ఇది ఈ గ్రూప్ 4 అభ్యర్థులకు సంబంధించిన న్యూస్ అండి. ఇంకా ఇలాంటి ఏ న్యూస్ వచ్చినా కూడా వెంటనే మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైతే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.